బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హోంశాఖ స్పెషల్ సెక్రటరీ సత్పాల్ చౌహాన్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో విభజన చట్టంలోని అంశాలతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నతాధికారులు రామకృష్ణారావు, వేదాంతం గిరి, ఏపీ నుంచి ఐఏఎస్లు నీరబ్ కుమార్, కరికాల వలవన్, దమయంతి, ఆరోగ్య రాజ్, ప్రేమచంద్రారెడ్డి హాజరయ్యారు. చట్టంలోని 13వ షెడ్యూల్ అమలుపై భేటీలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కీలకమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలకై కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 13వ షెడ్యూల్లోని అంశాల గురించి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మా ప్రతినిధి మదర్ పూర్తి సమాచారం అందిస్తారు. మదర్, స్పెషల్గా ఇవాళ భేటీ అవడానికి కారణం ఏంటి? అండ్ 13వ షెడ్యూల్లోని అంశాల గురించేనా ఇంకా ఏమైనా చర్చిస్తున్నారా? గోపి, కీలకంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో అంటే ఈ భేటీ అనేది గతంలోనే 2 సార్లు కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 13వ సెక్షన్ విభజన చట్టంలోని 13వ సెక్షన్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సంస్థల విభజన కావచ్చు, అలాగే ఆ సంస్థలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పైన కావచ్చు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ భేటీకి సత్పాల్ చౌహాన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ఉన్నతాధికారులు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ల రెసిడెంట్ కమిషనర్లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతానికి సమావేశంలో కీలకంగా 13వ షెడ్యూల్లో ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలపైన, వాటి విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ అనేది కూడా నడుస్తోంది. 13వ సెక్షన్ లో కీలకంగా గుంటూరు, అమరావతి, విజయవాడ వంటి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో మెట్రో రైల్ ఏర్పాటు పైన ఉన్నటువంటి అవసరాలను కూడా వాటిపైన కూడా చర్చ అనేది కూడా నడుస్తోంది. మొత్తంగా దీంట్లో కీలకంగా 13వ షెడ్యూల్లో దాదాపుగా 12 అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే మెట్రో రైల్ ఏర్పాటు కావచ్చు, అలాగే నూతన రాజధాని అమరావతి నుంచి హైదరాబాద్ కు, అలాగే తెలంగాణలోని ముఖ్య పట్టణాలకు రైల్వే లైన్ కావచ్చు, ఇతర ట్రాన్స్పోర్టేషన్, ర్యాపిడ్ ట్రాన్స్పోర్టేషన్ కు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. అలాగే కాజీపేటలో కానీ ఇతర ప్రాంతాల్లో తెలంగాణలో ఒక రైల్వే కోచ్ వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఈ 13వ షెడ్యూల్లో ఉంది. దాంతో పాటు ఎయిమ్స్ వంటి కీలకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేయడంలో వీటిని 13వ షెడ్యూల్లో కూడా వీటిని అన్నింటినీ కూడా పొందుపరిచారు. వాటిపైన ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయనే దానిపైన కూడా, వాటి పురోగతి పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో కీలకంగా అమరావతిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటు పైన కూడా ఈ సమావేశంలో పురోగతి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే మెట్రో రైలు ఏర్పాటు పైన సాధ్యాలను కూడా ఈ సమావేశంలో పరిశీలించి వాటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. గోపి, రైట్ మదర్, థ్యాంక్ యూ.